హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు మన వీడియో అయితే పండగలోని ఇంకొక ఘట్టం అన్నమాట. అది ఏంటి అంటే బావా బామర్దుల బియ్యం. అదేంటి బావా బామర్దుల బియ్యం అంటున్నారు? మేము ఎప్పుడు వినలేదు, అదేదో వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో చూసేసేయండి. ఎందుకు అంటే ఇది పండగలు చేసే వాళ్ళకే అర్థమవుతుంది బావా బామర్దుల బియ్యం ఏంటి అనేది. అట్లా అంటే పండగల గురించి తెలియని వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా, సో అందుకే అలా చెప్పాను. అమ్మవార్లని ముస్తాబైన తర్వాత అయ్యగారు ఏం చేస్తారంటే, మీరు వీడియోలో చూసిన విధంగా ఒక వైట్ క్లాత్ తీసుకొని దేవుని ముందు వేస్తారు. దానిపై పసుపుతోటి ముగ్గు వేసి కొన్ని బియ్యం తీసుకుంటారు. అది వరుసైన బావా బామర్దులు మాత్రమే ఈ కార్యక్రమం చేయాలి. అందుకే వీటిని బావా బామర్దుల బియ్యం అంటారు. ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా బియ్యం తీసుకొని ఒక చిన్నది ఏమంటారు, పండగ టైంలో దాన్ని చిన్న ముంత, చిన్న కుండ అంటారు. సో దాంతో ఇట్లా బియ్యం కొలుస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు. ఇలా కొలుస్తూ ఉండే టైంలో బాబా ఎన్ని పోసాడు, బావమరిది ఎన్ని పోసాడు అంటూ లెక్కలు రాస్తూ ఉంటారు. మధ్య మధ్యలో సరదా పట్టిస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఎందుకు అంటే చెప్పాను కదా, టైటిలే బావా బామర్దులు. సో మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదనేసి ఉన్న సరసాలు అన్నీ ఇందులోనే ఆడేస్తూ ఉంటారు. ఇది చూసేవారికి, అక్కడ ఉండి వినేవారికి ఎంతో ఫన్నీగా ఉంటుంది. ఇలా వీడియోల కంటే లైవ్లో చూడడం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇది ఫ్రెండ్స్ ఇలా లైవ్లో చూడడం వల్ల ఇంకా ఎంతో సరదాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చూసారు కదా, ముంతతోటి ఒకరి తర్వాత ఒకరు కొలుస్తూ ఉంటారు బియ్యాన్ని అనేది. ఇలా ఈ కార్యక్రమం ఒక అర్ధగంట పాటు జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగే సమయంలో ఇంకా కొన్ని చిన్న చిన్న పూజలు, చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చూడండి ఎలా చేస్తున్నారు బావా బామర్దులు. ఇంకేంటి ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, ఇలా బియ్యాన్ని పోస్తూ మధ్య మధ్యలో
పసుపుతోటి ముగ్గులు వేస్తూ పూజ చేస్తూ అగరబత్తీలు ఇలా కొబ్బరికాయ కూడా కొడుతూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం అనేది. ఇలా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అంటే బాబా బామ్మర్తులు బియ్యాన్ని కొలుస్తూ ఉంటారు. మొదట అయితే మనం ఎన్ని పోసామో దానికి కొంచెం ఎక్కువ, అంటే మనం చిన్న కుండతో అండ్ కుడకతోటి బియ్యం కొలిసాము కదా, మనం ఎన్ని పోసామో ఆ కుడకతో కొలిసినప్పుడు కొంచెం బియ్యం ఎక్కువగా వస్తుందన్నమాట. మనం పోసిన బియ్యం కంటే ఎక్కువ రావడాన్ని చాలా మంచిగా భావిస్తారు. అదే మనకు అదృష్టం, అమ్మవారి దయ మన మీద ఉంది, అదృష్టవంతులం అన్న విధానంలో చెప్తూ ఉంటారు కొల బియ్యం ఎక్కువగా రావడాన్ని. ఇలా కొలిచిన ఈ కొల బియ్యాన్ని ఏం చేస్తారు అంటే, చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎట్లా కొలుస్తున్నారో పోటాపోటీనా. ఇలా కొలిసిన కొల బియ్యాన్ని పాయసం చేసి అమ్మవారికి పూజలో సమర్పిస్తారు. ఆ కొల బియ్యం పాయసం ఎలా చేస్తారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, నా ఈ పండగ సిరీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఈ వీడియోస్ ఓకేనా? నా నుంచి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. మీరు కామెంట్స్ చేసి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి, కామెంట్స్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకేంటి విశేషాలు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.